ఫార్మర్ మేయర్ కలకత్తా మేయర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. సో వీళ్ళందరూ వచ్చి లాస్ట్కి ఏం చేశారంటే ఆ పార్టీ గేట్కి తాళం వేసి వెళ్ళిపోయారు. సో పార్టీ గేట్కి తాళం వేసి వెళ్ళిపోయారు. దీంతో ఒక పెద్ద వివాదం చెలరేగింది. ఆల్మోస్ట్ టీఎంసీ మమతా బెనర్జీ అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ, కునాల్ ఘోష్, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కళ్యాణ్ బెనర్జీ, లేకపోతే మదన్ మిత్రా, ఈ నాయకులందరూ పోలీసులను ఆశ్రయించారు, పోలీసులకు కంప్లైంట్ చేశారు. అండ్ పోలీసులు కూడా బీజేపీకి అనుకూలంగా, లేకపోతే పర్టికులర్లీ రితబ్రత బెనర్జీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం జరిగినా కానీ పార్టీ హెడ్ క్వార్టర్స్ కి తాళం పడింది. ఆ తాళం చెవి ఎవరి దగ్గర ఉంది అని అంటే రితబ్రత బెనర్జీ దగ్గర ఉంది. సరే, ఆ తాళాన్ని మేము పగలగొట్టలేదు, మేము ప్రజాస్వామ్యయుతంగా మేము పోరాడాలనుకుంటున్నాము, మేము ఆ పగలగొట్టకుండా మేము చట్టాన్ని చేతుల్లోకి తీసుకోదలుచుకోలేదు. బట్ చట్టాన్ని ఉల్లంఘించింది వాళ్ళు, కబ్జా చేసింది వాళ్ళు ట్రెస్ పాసర్స్. ఆ ట్రెస్ పాసర్స్ ని వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది నిన్నంతా జరిగినటువంటి వివాదం. అండ్ దీంతో ఇంకొక కీలకమైన అంశం ఇప్పుడు వచ్చింది ఏంటంటే, ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం, ఇందాక మీరు కోట్ చేశారు కూడా, అరూప్ బిశ్వాస్ వాళ్ళ ట్రెజరర్, గతంలో మమతా బెనర్జీ నియమించినటువంటి కమిటీలో కోశాధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు రెబల్ టీంలోకి వచ్చాడు. రావడమే కాదు, మమతా బెనర్జీ లేదా ఈ టీఎంసీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఎవరు రితబ్రత బెనర్జీ, సందీపన్ సహా అండ్ అక్రుజమాన్, గులాం రబ్బానీ, ప్రసూన్ బెనర్జీ, ఫిరాద్ హకీం, జావేద్ ఖాన్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ బిల్డింగ్ ఓనర్ వచ్చి మోంటూ సాహా, ఈయన ఇంతకు ముందే టీఎంసీ మమతా బెనర్జీ వర్గాన్ని భవనాన్ని ఖాళీ చేయమని కోరారట. చాలా లీగల్ ప్రొసీడ్యూర్ ప్రకారమే ఇదంతా జరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఫస్ట్ నోటీసులు ఇచ్చారు ఫిరాద్ హకీం మేయర్ గా ఉన్నప్పుడు. ఆయన అభిషేక్ బెనర్జీకి నోటీసులు ఇచ్చి ఆయన బయటకు వచ్చాడు. నోటీసులు ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయో ఆయనకు సంబంధించినటువంటి 18 బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నిటికి సంబంధించి నోటీసులు ఇచ్చి ఇవన్నీ అక్రమంగా నిర్మించబడ్డవి అని చెప్పి ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు రితబ్రత బెనర్జీ క్లెయిమ్ చేసుకున్నాడు. క్లెయిమ్ చేసుకోవడం మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఆయన్ని అప్రోచ్ అయ్యాడు. ఫస్ట్ దీనికి మీద హక్కులు మావే అని చెప్పేసి వీళ్ళే అప్రోచ్ అయ్యారు. అండ్ రితబ్రత బెనర్జీ ఇంకో గొడవ ఏంటంటే, రితబ్రత బెనర్జీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినవాడు, ఆయన చైర్పర్సన్ కాలే. ఆ పార్టీలో కీలకంగా చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడిని పార్టీ ప్రెసిడెంట్ చేశారు, రూప్ రాయ్ని చైర్పర్సన్ చేశారు. అండ్ ఫిరాద్ హకీం చాలా కీలకమైన రోల్ ఆయనకి ఇచ్చారు. అండ్ అంతేకాదు, ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టుగా ఆ పార్టీ ఎవరైతే కార్యాలయానికి సంబంధించినటువంటి అసలు ఓనర్ ఉన్నాడో అతను ఆల్రెడీ నోటీసులు ఇప్పించడం మమతా బెనర్జీని ఖాళీ చేయమని. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక లీగల్ గానే మమతా బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆ ఉచ్చు మాత్రమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే మమతా బెనర్జీ తన పార్టీని కోల్పోక తప్పని పరిస్థితి. ఇంకోటి సార్, అంటే మనం లాస్ట్ 15 days లో వీ హ్యావ్ డిస్కస్డ్ 2000 కోట్ల రూపాయల ఇవన్నీ ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. అంటే దానికి సంబంధించిన డిపాజిట్స్ అన్ని కూడా టీఎంసీ పేరుతో. దాంట్లో 400 కోట్లని హెచ్డిఎఫ్సి బ్యాంక్ 440 కోట్లు ఫ్రీజ్ చేసింది. ఇప్పుడు రేపొద్దున వీళ్ళు దాని మీద కూడా క్లెయిమ్కి వెళ్తారుగా ఈ రితబ్రత వర్గం. దాని మీద ఇంకోటి ఏంటంటే, నిన్న స్వాధీనం చేసుకోవడం మీద, రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గం చేసుకోవడం మీద టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ మాట్లాడాడు. ఒకసారి చూద్దామండి అది. ఓకే, సౌగత్ రాయ్ వాయిస్ ఆడియో ఉండట్లేదు. సో మొత్తానికి ఏంటంటే లీగల్గానే పోదామని మమతా బెనర్జీ కూడా ఆలోచన చేస్తుంది. బట్ ఆవిడ స్టేక్ ఎంతవరకు నిలుస్తుంది ఏంటి అనేది అర్థం కాదు. సో ఒక్క విషయం ఇక్కడ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది అదే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోల్కతాకు సంబంధించినటువంటి బ్యాంకులోనే తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన అఫీషియల్ అకౌంట్స్ అన్ని అక్కడే ఉన్నాయి. 3 అకౌంట్స్ ని ఫ్రీజ్ చేశారు. సుమారు 440 కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. 440 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ అది. అవి కాక అసెట్స్ వేరే. అసెట్స్ బిల్డింగ్స్ మాత్రమే కాదు. ఇప్పుడు మీరు చూస్తే బెంగాల్ వ్యాప్తంగా జిల్లా కార్యాలయాలు ఉంటాయి. జిల్లా కార్యాలయాలు ఒకవైపు, అండ్ చిన్న చిన్న పార్టీ ఆఫీసులు, మండల ఆఫీసుల దగ్గర నుంచి పై స్థాయి వరకు మొత్తం ఆల్మోస్ట్ అసెట్స్ వాల్యూయే కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఒక అంచనా. దీని మీదనే నేను ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ విన్నాను. ఇప్పుడు మనం తమిళనాడు ఉందనుకోండి సార్, తమిళనాడులో కాంగ్రెస్ ఎంత సార్? కాంగ్రెస్ పార్టీకి అసలు ఎటువంటి పెద్దగా ఏం లేదు కదా. డిఎంకే తోటో టీవీకే తోటో పార్టీ తోటో పొత్తు పెట్టుకుంటే గానీ కాంగ్రెస్ పార్టీకి ఎంతో నాయకులు రారు కదా. కానీ కాంగ్రెస్ పార్టీ అసెట్స్ ఎంతో తెలుసా? కొన్ని వేల కోట్ల రూపాయల అసెట్స్ కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు స్వాతంత్రానంతర భారతంలో తమిళనాడుకు సంబంధించి ముఖ్యంగా కామరాజ్ నాడర్ నేతృత్వంలోని అప్పటి నాయకులు
పార్టీ ఆఫీసులు రూపొందించుకొని ఆ ఆఫీసులు రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చేటిదే డబ్బులు. రియల్ ఎస్టేట్ అసెట్సే కొన్ని వేల కోట్ల రూపాయలు ఉండే తమిళనాడులో. అంటే మీరు లెక్కేసుకోండి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఓన్లీ నగదు ఎలక్టరల్ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బులు మాత్రమే కాదు. సో థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ అసెట్స్ రూపంలో అన్ని జిల్లాల్లో ఉంటాయి. 28 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ అసెట్స్ పెరుగుతాయి కదా, న్యాచురల్ గానే పెరుగుతాయి. సో ఇప్పుడు మమతా బెనర్జీకి సంబంధించినటువంటి రెబల్ వర్గము వాళ్ళకి ఎవరు ఇప్పుడు వీళ్ళ ఆరోపణలు ఏంటి? పార్టీ మారిన నాయకులందరికీ ఈ రెబల్ వర్గానికి అందరికీ బీజేపీ ఫండ్స్ ఇస్తోంది అనేది ఒక ఆరోపణ టీఎంసీ చేస్తోంది. ఎవరో ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇది నిజంగా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే ఉన్న నాయకులు పంచుకున్న రెండు టర్మ్స్ అయితే ఎలక్షన్స్ గెలవగలరు. తాళం ఎలా వేశారు చూడండి, తాళం వేసేసారు. యా, అంటే ఒక పార్టీ ఆఫీస్ కి తాళం వేయడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. మమతా బెనర్జీ 28 సంవత్సరాలు శ్రమతో ఒక రకంగా కష్టపడి ఆమె ఏదో పార్టీని బిల్డ్ చేశారు. ఆ కష్టాన్ని అఫ్ కోర్స్ ఇప్పుడు నాయకులందరూ కూడా ఫిర్హాద్ హకీం కానీ అరూప్ రాయ్ కానీ ఆమె భాషలో చెప్పాలంటే ఇట్స్ నాట్ పార్టీ ఆఫీస్, ఇట్స్ అన్ ఎంపైర్. ఇట్స్ అన్ ఎంపైర్. అండ్ ఇంకోటి ఆమె రైజ్ లో వీళ్ళందరి పాత్ర కూడా ఉంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మమతా బెనర్జీ. కాకపోతే మమతా బెనర్జీ యాజ్ ఎ లీడ్ ఆమె పోషించారు కాబట్టి, లీడర్ గా ఉన్నారు కాబట్టి నడుస్తుంది. కానీ అంటే ఇదంతా ఏంటి? మమతా బెనర్జీ ఆ ఆస్తిని తన ప్రైవేటు ఆస్తిగా తాను భావించి దాన్ని అభిషేక్ బెనర్జీకి కట్టబెడదాం అనుకుంది. తన వారసుడిగా అభిషేక్ బెనర్జీని ముందుకు తీసుకొద్దాం అనుకుంది. కానీ వారసుడికి ఇప్పుడు నూకలు చెల్లాయి, ఆయనకి ఏం కుదరదు. మేము అసలు వారసులం, మేము టీఎంసీ వారసులం, మేము మమతా వారసుడు అభిషేక్ బెనర్జీ కావచ్చు, బట్ టీఎంసీ వారసులం మేము అనేది ఇప్పుడు వీళ్ళ క్లెయిమ్. చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది. ఇది సుప్రీంకోర్టు కూడా వెళ్తారు. సుప్రీంకోర్టు ఏం తీర్పునిస్తో తెలియదు. బికాస్ శివసేన విషయంలో అయితే సుప్రీంకోర్టు డైరెక్ట్ గా పూర్తిగా ఏకనాథ్ షిండే పక్షాన్ని తీసుకుంది కదా. సో ఉద్ధవ్ ఠాకరే తన గుర్తును కోల్పోయారు, శివసేనకు సంబంధించినటువంటి పార్టీ పేరును కోల్పోయారు, అంతా కోల్పోయారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మమతా బెనర్జీ ఫైట్ ఏ విధంగా ఉంటది, ఆమె బైలాస్ లో ఏముంది, ఇంకా టెక్నికాలిటీస్ లోకి వెళ్తే గానీ మనకు తెలియదు. రైట్, నెక్స్ట్ టాపిక్ లో